ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ మతం. ప్రశ్న: కులభేదాన్ని పాటించకుండా హిందువులు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయటానికి శాస్త్ర నిషేధమేమైనా ఉందా? ఇంకొక ప్రశ్న: కులాంతర వివాహం శాస్త్ర సమ్మతమా? సమాధానం: మంచి నడత గలవారు ఏ కులానికి చెందిన వారినైనా వారి నుంచి సద్బ్రాహ్మణులు కూడా ఆహారాన్ని గ్రహించడానికి మన శాస్త్రాలు సమ్మతించాయి. కనుక హిందువులందరూ జాతి భేదాన్ని తోసిరాజని సహపంక్తి భోజనం చేయటానికి ఎటువంటి అడ్డూ లేదు. అంతేకాక బహుశా ఇది నేడు మన దేశంలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఎంతో సహకరించగలదు. 2. ధర్మశాస్త్రాలు 4 వర్ణాల మధ్య అనులోమ వివాహాన్ని, అంటే అగ్రజాతుల పురుషులు నిమ్నజాతుల స్త్రీలను పెళ్లి చేసుకోవటానికి ఆమోదించాయి. ప్రతిలోమ వివాహం అంటే నిమ్నజాతి పురుషులు అగ్రజాతి స్త్రీలను పెళ్లి చేసుకోవటం అడపాదడపా అనాది నుండి ఉండటం నిజమే. ఇటువంటి వివాహాల వల్లనే వివిధ కులాలు ఉద్భవించాయి. కనుక కులాంతర వివాహం శాస్త్ర నిషిద్ధమని చెప్పరాదు. అయినా వ్యావహారిక దృష్ట్యా నేడు కూడా కులాంతర వివాహాలు ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నాయి. దీనికి పరిహారాన్ని ఇలా సూచించవచ్చు. 2 కులాలకు చెందిన వధూవరులు పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నప్పుడు ఈ పెళ్లి వారిద్దరి తల్లిదండ్రులు కూడా సమ్మతమైతే అప్పుడు ఆ 2 కులాలకు చెందిన బంధుమిత్రులు దానికి సంపూర్ణ సహకారం ఇవ్వాలి. ఒకవేళ అది 2 పక్షాల వారికి సమ్మతం కానప్పుడు వచ్చే సమస్యల గురించి ఆ వధూవరులకు నచ్చజెప్పాలి. నచ్చచెప్పిన తర్వాత కూడా పెళ్లి చేసుకొనదలిస్తే ఫలాలను వారికే వదిలేయాలి. ఆ భార్యాభర్తలు సుఖంగా ఉంటూ ధర్మబద్ధులై జీవనం గడిపితే అంతే చాలు. దీనికంటే మరో ముఖ్య విషయం, ప్రతి ఒక్క వర్ణంలోనూ ఉన్న కుల ఉపకులాల వారందరూ కలిసి ఒకటే వర్ణం వారీగా అయ్యేదాన్ని బుద్ధిపూర్వకంగా శాయశక్తులా ప్రయత్నించాలి. ఈ సమస్యకు అత్యుత్తమమైన సమాధానాన్ని వివేకానంద స్వామి సూచించారు. సరియైన విద్యాభ్యాసం ద్వారా, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి ద్వారా మొత్తం సమాజంలో ఐక్యత సాధించాలని, సమానత్వాన్ని తేవాలని ఆయన సూచించారు. అందుకోసం ఉన్నత వర్గాల వారు నిమ్న కులాల వారిని అణగదొక్కడానికి ప్రయత్నించకుండా వారు కూడా ఎదిగేందుకు చెయ్యందించవలసిన అవసరం ఉంటుంది. అన్నలు, అక్కలు తమ చెల్లెళ్లను, తమ్ముళ్లను ఎలా సహాయం చేసి పెంచుతారో అలాగే స్నేహం, ఐకమత్యంతో వారికి సహాయపడటానికి అందరూ కలిసి జీవించటానికి ప్రయత్నించాలి. ధన్యవాదములు.